నార్మల్గా కొన్ని సినిమాలు రిలీజ్ అయిన తర్వాత చూస్తారు, కానీ కొన్ని సినిమాల కోసం, కొన్ని పర్టికులర్ మూవీస్ కోసం అయితే జనాలు ఎదురు చూస్తారు. ఎప్పుడు రిలీజ్ అవుద్దా, ఏ అప్డేట్స్ వస్తున్నాయా, ఏ సాంగ్స్ వస్తున్నాయి, ఎప్పుడు ట్రైలర్ రిలీజ్ కాబోతుంది, ఎప్పుడు రిలీజ్ డేట్ ఇచ్చారు, ఇలా ప్రతి ఆస్పెక్ట్లోనూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తుంటారు కేవలం కొన్ని సినిమాలకే. ఈ కొన్ని సినిమాలకి ఎంత క్రేజ్ ఉంటుందంటే నువ్వు ఊహించినంత. ఈ కొన్ని సినిమాల కోసం ఈగర్గా వెయిట్ చేసే వాళ్ళ ఫ్యాన్స్ సంఖ్య నువ్వు ఊహించినంత. ఈ పర్టికులర్ మూవీస్కున్న క్రేజ్ కానీ డిమాండ్ కానీ నువ్వు ఊహించలేనంత ఉంటుంది. మన ఇండియన్ సినిమాలో ఇంత క్రేజ్ ఉన్న ఈ సినిమాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఆ క్రేజ్ డైరెక్టర్స్ వల్ల వచ్చిందా, హీరోస్ వల్ల వచ్చిందా, లేకపోతే స్టోరీ వల్ల వచ్చిందా, లేకపోతే ఆ హీరోస్ అండ్ డైరెక్టర్స్ ప్రీవియస్ ఫిల్మ్స్ వల్ల వచ్చిందా. ఈరోజు మనం మాట్లాడుకుందాం చాలా గట్టిగా ఈ ఫిల్మ్స్ గురించి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఎంగేజింగ్గా ఉండబోతుంది, సూపర్గా ఉండబోతుంది. సో నా నుంచి రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి వీడియోస్ని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని చివరి వరకు చూడండి. మన లిస్ట్లోకి వెళ్తే ఫస్ట్ వన్, మొట్టమొదటి సినిమా కల్కి. ప్రభాస్ అన్న నుంచి వస్తున్న మోస్ట్ క్రేజియస్ట్ ప్రాజెక్ట్ కల్కి సినిమా. ఈ పర్టికులర్ మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ఒక అద్భుతమే, ప్రతి అప్డేట్ ఒక సర్ప్రైజే. యానిమేషన్ సిరీస్ చూసిన తర్వాత జనాల మైండ్ బ్లాంక్ అయిపోయింది, చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా గురించి. ఈ పర్టికులర్ మూవీకి ఉన్న మోస్ట్ ఎక్సైటింగ్ థింగ్ ఏంటో చెప్పమంటారా? మైథాలజీని బేస్ చేసుకోవడం. ఇది మాత్రమే కాకుండా దీంట్లో ఉన్న స్టార్ కాస్ట్ కూడా చాలా క్రేజీగా ఉంటుంది. నిజంగా మన ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాప్ స్టార్ అమితాబ్ బచ్చన్ గారు దీంట్లో ఉన్నారు. ఎంత గొప్ప విషయం అది. అది మాత్రమే కాకుండా ఇంకా మన కమల్ హాసన్ గారు కూడా ఉన్నారు. వీళ్ళిద్దరూ మన ప్రభాస్ అన్న పక్కన ఉంటే వీళ్ళిద్దరు మధ్యలో అండ్ వీళ్ళ ముగ్గురు మధ్యలో ఉండే సీన్స్ ఎలా ఉంటాయి? ఒక బిగ్ స్క్రీన్ పైన వీళ్ళ ముగ్గురు కనపడితే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఒక మూవీ లవర్ మైండ్లో ఎంత క్రేజియస్ట్ హ్యాపీనెస్ ఉంటుంది. నిజంగా చెప్తున్నాను, చూడటానికి రెండు కళ్ళు చాలావో, గుర్తు పెట్టుకోండి, మార్క్ మై వర్డ్స్ అంతే. అండ్ మన డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడా చాలా క్లెవర్గా ప్రతి మూవ్ చేశాడు. అండ్ రీసెంట్గా రిలీజ్ చేసిన బుజ్జి ఇంట్రడక్షన్ వీడియో కూడా తురుముంది. ఇంత భారీ సెట్టింగ్ చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే మన టాలీవుడ్ కూడా ప్రపంచానికి ఏదో ఒక విషయాన్ని నేర్పిస్తుంది. ప్రపంచంలో ఉన్న సినిమాకి ఇది కూడా ఒక కొత్త ఇంట్రడక్షన్, అదే ద టాలీవుడ్. సో ఇక చెప్పేదే ఉంది, చాలా ఈగర్గా ఫ్యాన్స్ వెయిట్ చేయడానికి ఇవే రీజన్స్ కల్కి మూవీ గురించి. లిస్ట్లో నెంబర్ 2 పుష్ప గడి రూలు. మన స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నుంచి వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ఇది. పిచ్చిగా ఎదురు చూస్తున్నారు జనాలు. పుష్ప అప్పట్లో వచ్చి ఎంత పెద్ద రికార్డ్స్ క్రియేట్ చేసిందో, ఎంత క్రేజ్ అండ్ బజ్ని సంపాదించుకుందో, ఎంతమంది ఫ్యాన్స్ని ఖుషి చేసిందో అందరికీ తెలుసు. మన సుకుమార్ గారి డీటెయిలింగ్ కానీ, విజన్కి కానీ, ఆయన చెప్పిన ద వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్ కానీ జనాల్ని నిజంగా మెస్మరైజ్ చేసింది, సర్ప్రైజ్ చేసింది. టాలీవుడ్ నుంచి ఇలాంటి డైరెక్టర్స్ వస్తారని అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు చాలా మంది. బన్నీ అన్న యాటిట్యూడ్ కానీ, స్టెప్స్ కానీ, డ్యాన్స్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ పీక్స్ అసలు. అలాంటి పర్ఫార్మెన్స్ని చూసిన బాలీవుడ్ ఆడియన్స్ కానీ, క్రిటిక్స్ కానీ నిజంగా వావ్ అన్నారు. అది మాత్రమే కాకుండా రీసెంట్ టైమ్స్లో రిలీజ్ అయిన పుష్ప 2 గ్లింప్స్ కూడా ఒక రేంజ్లో ఆడియన్స్ని సర్ప్రైజ్ చేశాయి. అల్లు అర్జున్ అన్న ఆ గెటప్లో, జాతర గెటప్లో గూస్ బంప్స్ తెప్పించే యాటిట్యూడ్తో, స్వాగ్తో మామూలుగా పర్ఫామ్ చేయలేదు. అదే లుక్లో పర్ఫార్మెన్స్ని పెద్ద స్క్రీన్ మీద చూస్తే, అదే లుక్లో పర్ఫార్మెన్స్ని కొన్ని వందల మంది మధ్యలో చూస్తే, అదే లుక్లో పర్ఫార్మెన్స్ని ఒక DTS సౌండ్లో చూస్తే, అదే రకమైన పర్ఫార్మెన్స్ని అల్లు ఫ్యాన్స్ మధ్యలో చూస్తే ఎలా ఉంటుంది? జస్ట్ ఇమాజిన్. థియేటర్స్ బ్లాస్ట్ అయిపోతాయి. దీపావళికి బాంబ్స్ మోగినట్టు మొత్తం మోగిపోద్ది. కొంచెం స్టైల్గా చెప్పాలంటే రచ్చే. ఇక మన లిస్ట్లో నెంబర్ 3 ది స్పెషల్ ఓజీ. ఇది ముఖ్యంగా మాట్లాడాలి గట్టిగా. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చాలా టాలెంటెడ్. అతని మేనరిజమ్సో, స్టైలో, స్వాగో, డైలాగ్ డెలివరీ తెలియదు, కానీ అతనిని చూస్తేనే అదొక రకమైన కిక్ ఫ్యాన్స్కి, ఆడియన్స్కి. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే, ఎంత బ్యాడ్ లక్ అంటే చెప్పాలనేంత బ్యాడ్ లక్. అదేంటంటే ఎంత టాలెంట్ ఉన్నా, స్వాగ్ స్టైల్ ఉన్నా, స్ట్రాంగెస్ట్ డైలాగ్ డెలివరీ ఉన్నా, ఒక స్ట్రాంగ్ స్టోరీ అయితే పడలేదు. ఇది రియల్. ఒక సరైన డైరెక్టర్ చేతిలో పవన్ కళ్యాణ్ పడలేదు. పవన్ కళ్యాణ్ అన్నకి సరైన కాంబో పడలేదు. గుర్తుపెట్టుకోండి, ఒక సరైన హీరో, సరైన డైరెక్టర్ కలిస్తే వచ్చేదే ఒక ఇంపాక్ట్ఫుల్ ఫిల్మ్ అవుద్ది. గాయస్ ఇప్పుడు అదే జరగబోతుంది. సుజిత్ డైరెక్షన్లో ఓజీ రాబోతుంది. పవన్ కళ్యాణ్ గారిలో ఉన్న స్టైల్ని, స్వాగ్ని, డ్యాన్స్ని, ఎవ్రీథింగ్ ఇన్ ద పవన్ కళ్యాణ్ టాలెంట్ని పూర్తిగా వాడుకోబోతున్నాడు సుజిత్. చూస్తే అర్థమవుతుంది పోస్టర్స్ని కానీ, అండ్ ఆల్సో రిలీజ్ అయిన గ్లిమ్స్ వీడియోని కానీ చూస్తే ఇట్టే అర్థం అవుద్ది. డౌట్ అక్కర్లేదమ్మా, ఈసారి గట్టిగానే కొడతారు, చాలా గట్టిగా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఖుషి అయ్యే రోజు ఖచ్చితంగా ఉంది. ఆయన ఒక గ్యాంగ్స్టర్లా చూపిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ అది.
అండ్ మన పవన్ అన్నకు కూడా గన్స్ అంటే చాలా బాగా ఇష్టం. అలాంటిది గన్స్ పట్టుకుని గ్యాంగ్స్టర్లా యాక్ట్ చేయమంటే దున్నేస్తాడు. థియేటర్లో పెద్ద స్క్రీన్ మీద అలా పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ గెటప్లో నడుచుకుంటూ వస్తుంటే జస్ట్ ఇమాజిన్ ఏం జరుగుతుందో. కొన్ని కోట్ల మంది అభిమానులు చూస్తుండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పీక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది? ఇట్స్ అన్ఇమాజినబుల్ అండ్ ఇంపాక్ట్ఫుల్. డౌట్ లేకుండా షూర్గా ఖచ్చితంగా చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ సుజిత్ కలిస్తే ఒక అద్భుతం జరుగుద్ది. డౌట్ అక్కర్లేదమ్మా, ఈసారి కొడతారు గట్టిగా. మన లిస్టులో నెంబర్ 4 మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిం దేవరా. మన కొరటాల శివ అండ్ ఎన్టీఆర్ కలిసి దేవరా మూవీని అనౌన్స్ చేసినప్పటి నుంచి అందరిలోనూ ఒకే ఒక్క డౌట్. రాజమౌళి తర్వాత ప్రభాస్ సినిమా తీసిన, రామ్ చరణ్ తీసిన, ఎన్టీఆర్ తీసిన, ఎవరు తీసిన ఫిల్మ్స్ ఫ్లాప్ అవుతాయి. మరి దేవరా ఆర్ఆర్ఆర్ తర్వాత రాబోతుంది, ఫ్లాప్ అవుతుందా, అవుద్ది అని అనుకుంటున్నారు. నాకు కూడా ఒక పర్టికులర్ మూమెంట్లో అనిపించింది నిజమే కదా అని. కానీ మరి దేవరా హిట్ అవుద్దా, ఫ్లాప్ అవుద్దా? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, దెబ్బతిన్నవాడు గట్టిగా నిలబడతాడు. ఇక్కడ దెబ్బతిన్నది ఎన్టీఆర్ కాదు, దెబ్బతిన్నది కొరటాల శివ. ఆచార్యతో గట్టి దెబ్బ తగిలిన లేచి నిలబడిన వ్యక్తే కొరటాల శివ. ట్రోల్ చేశారు, నెగిటివ్ కమెంట్స్ కూడా చేశారు. మరి వాళ్ళందరికీ గట్టిగా సమాధానం చెప్పాలా వద్దా? చెప్పాలంటే ఒక మంచి సినిమా తీయాలా వద్దా? తీయాలి. సో దేవర అనే స్టోరీని రాశాడు, ఎన్టీఆర్తో కంబైన్ అయ్యాడు. వీళ్ళిద్దరి కాంబోలో దేవర మూవీని అనౌన్స్ చేశారు. చాలా కసితో, క్రమశిక్షణతో, డెడికేషన్తో పని చేస్తున్నాడు. రిలీజ్ అయిన చిన్న చిన్న గ్లిమ్స్ కానీ, పోస్టర్స్ కానీ చూస్తే మీకు అర్థం అవుద్ది. అండ్ రిలీజ్ అయిన సాంగ్ కూడా చాలా బాగుంది, కానీ కొంత నెగిటివిటీ వచ్చింది సాంగ్కి. కానీ అది జూజిపి, ఎందుకంటే అస్సలు స్టోరీ ముందుంది. దేవర నాకు ఎందుకు అంత ఎక్సైట్మెంట్ ఇచ్చిందంటే ఇట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ అనిపిస్తుంది. ఎన్టీఆర్లో ఉన్న ఏదో ఒక కొత్త క్వాలిటీని బయటకు తీసుకొస్తున్నారు. ఎన్టీఆర్లో నుంచి ఏదో ఒక కొత్త స్టైల్ని అయితే బయటకు తీసుకొస్తున్నాడు అనిపిస్తుంది. ఏదేమైనా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, దేవర ఫ్లాప్ అవడానికంటే హిట్ అవడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, మార్క్ మై వర్డ్స్. సేమ్ ఎన్టీఆర్ అన్నని, యంగ్ టైగర్ అన్నని బ్లాక్ డ్రెస్లో, స్వాగ్తో, స్టైల్తో పెద్ద స్క్రీన్లో చూస్తే ఎలా ఉంటుంది? సేమ్ యాజ్ ఇట్ ఈస్, అన్ఇమాజినబుల్ అండ్ సర్ప్రైజింగ్. లిస్ట్లో నెంబర్ 5 మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిల్మ్స్ లిస్ట్లో ఉన్న 5th ఫిల్మ్ గేమ్ చేంజర్. ఆర్సీ, రామ్ చరణ్ తేజ్ అండ్ ఎగ్జైటింగ్ డైరెక్టర్ శంకర్, వీరిద్దరి క్రేజీ కాంబోనే గేమ్ చేంజర్. ఇప్పుడు ఆడే ఈ ఆట చాలా కొత్తది. ఎందుకు ఇది అంటున్నానంటే, గుర్తుపెట్టుకోండి, అక్కడ ఉన్నది శంకర్ ఎప్పుడు ఏది చాలా నార్మల్గా తీయడు. ఏదో ఒక వర్సటాలిటీ ఉంటుంది, ఏదో ఒక డిఫరెన్స్ ఉంటుంది. కొత్తగా ప్రజెంట్ చేస్తాడు, కొత్తగా తీస్తాడు. చేసిన ప్రతి సినిమా కొత్తదే, కాన్సెప్ట్ కొత్తదే. హిట్ అయినా ఫ్లాప్ అయినా తీసిన విధానం కొత్తదే. అదే ధైర్యంతో, అదే నమ్మకంతో చెప్తున్న గేమ్ చేంజర్ కూడా కొత్తగానే ఉంటుంది. కొత్త కాన్సెప్ట్ దాంట్లో కూడా ఉంటుంది. ఇట్స్ ఎ పొలిటికల్ థ్రిల్లర్. గుర్తుపెట్టుకోండి, శంకర్ కూడా దెబ్బతిన్న సింహం ఎలా అయితే బలంగా నిలబడద్దో, గెలవడానికి ట్రై చేస్తుందో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ శంకర్ కూడా అదే కసితో పని చేస్తున్నాడు. సో ఈసారి హిట్ కొట్టే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు చెప్పిన ప్రతి సినిమా, ప్రతి డైరెక్టర్, ప్రతి హీరో గొప్పోళ్లే, టాలెంటెడ్ పీపులే. ఇప్పుడు చెప్పిన ప్రతి హీరో స్క్రీన్ మీద కనపడితే విజిల్సే, బాక్సులు బద్దలైపోవడం ఖాయమే. మీరు బాగా ఇష్టపడే మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిల్మ్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.